చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని శాంతిపురం మండలం శివపురం వద్ద సీఎం నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో పార్లమెంటు అధ్యక్షుడు షణ్ముఖ్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల ముందు రాష్ట్రానికి సీఎం కావాలని యువత, వ్యాపార వర్గాలు ఆశించాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిశ్రమలను తీసుకువస్తామని ఇచ్చిన హామీలను ఇప్పుడు నెరవేరుతున్నారని వారు పేర్కొన్నారు. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయడం ద్వారా అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పారు. మా జీవితాలు, మా బిడ్డల జీవితాలు బాగుంటాయని చెప్పేసి నమ్మటం జరిగింది. దాంట్లో భాగంగా మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువత, వాళ్ళు 5 సంవత్సరాల్లో ఒక్క కంపెనీ రాలేదు రాష్ట్రానికి. ఉన్న కంపెనీలు కూడా ఈ రాష్ట్రం వదిలిపెట్టిపోయిన పరిస్థితి మనం చూసాం. వారిని కూడా వాటాలు అడిగి భయపెట్టి వాళ్ళు పారిపోయి మధ్యప్రదేశ్లో పెట్టుకొని ఆల్రెడీ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి. ఇటువంటి వాతావరణం నుంచి మళ్ళీ భవిష్యత్తుకి భరోసాని ఆ ప్రాంతం అభివృద్ధి చెందితే మాకు దానికంటే అదృష్టం లేదని చెప్పి స్వచ్ఛందంగా రైతులు పొలాలు ఇచ్చి ఈరోజు ఆ ఫ్యాక్టరీ రావడానికి ఈరోజు నాంది పలికారంటే అది ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకానికి నాంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కేవలం ఇది నారా లోకేష్ గారు ఒక జూమ్ యాప్ కాల్తోనే ఈ ఫ్యాక్టరీని తీసుకొచ్చారంటే నారా లోకేష్ గారి యొక్క కమిట్మెంట్ ఏందో అది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కూటమి నాయకుల ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు కుప్పంలో ఈ ప్రెస్ మీట్ పెట్టాం. కుప్పంలో మీరు ఎక్కడైనా కానీ మా నాయకులైనా ఎవరైనా కానీ మేము నీళ్ళు అడిగితే ఓరేస్తామని చెప్తారు, లేకపోతే ఒక ట్రాక్టర్లో నీళ్లు తీసి తోలుకొచ్చి తాగునీరు ఇస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత ఏంటంటే కుప్పం ప్రజానికం నీళ్ళు అడిగితే పూర్తిగా సహకారం చేయడానికి మా వంతు కూడా సహకారం అందిస్తూ ఈ